హాయ్ గాయ్స్, దిస్ ఈస్ నందిని. సో ఈరోజు వీడియో ఏంటంటే మీషో నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చింది. బట్ అది క్యాన్సిల్ అయిపోయింది. ఎలా అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. మీషోలో సెల్లర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాను అనమాట. బ్యాంగిల్స్ కూడా నేను పోస్ట్ చేశాను. ఫస్ట్ నాకు ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసుకొని లేబుల్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీపించుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సెల్లర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసి పోస్ట్ చేశాను. బట్ నా దగ్గర ప్యాక్ చేయడానికి అయితే ఎలాంటి మెటీరియల్ అవైలబుల్గా లేకుండే నా దగ్గర ఉన్న వాటితోనే ఇలా అడ్జస్ట్ అయ్యి ప్యాక్ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే డెలివరీ పార్ట్నర్ నాకు కాల్ చేశారు, పికప్ పెట్టారు కదా వస్తామని. బట్ కాల్ అయితే చేశారు కానీ మళ్ళీ వాళ్ళు కాల్ చేయలేదు, రాలేదు. 2 days చూశాను, 4 days చూశాను, టికెట్ రేస్ చేశాను, అయినా కూడా నో రెస్పాన్స్. మళ్ళీ టికెట్ రేస్ రాకపోవడం వల్లే డెలివరీ క్యాన్సిల్ అయిపోయింది. కాల్ ఆన్సర్ చేయలేదంటే అలా కూడా కాదు, వాళ్ళు అసలు నాకు కాలే చేయలేదు. ఒక్కసారి కాల్ చేశారు, ఆర్డర్ క్యాన్సిల్ చేశారు. సో మిస్టేక్ ఇక్కడ ఎవరిదో నాకైతే అర్థం కాలేదు ఇంకా. బట్ చాలా అప్సెట్ అయ్యాను, ఎందుకంటే ఫస్ట్ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. కష్టపడి ప్యాక్ చేసి హట్టింగ్గా ఉంది, అడ్జస్ట్ చేసుకొని అయినా కూడా ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. చాలా అప్సెట్ అయిపోయినా. చూడండి, నీట్గా ప్యాక్ చేశాను. సో ఇప్పుడు మొత్తం ఇలా అయిపోయిందన్నమాట. నేను ఫస్ట్ చేసిన థ్రెడ్ బ్యాంగిల్సే ఫస్ట్ ఆర్డర్ వచ్చింది బ్యాంగిల్స్. బట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ నెక్స్ట్ టైం. నందు హ్యాండ్మేడ్ కలెక్షన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ.